హాయ్ అండి, మీరు చూస్తున్నది కందగడ్డ తీగ. దీని కాస్తున్న కాయని మా ఏరియాలో మాత్రం మేము కందగడ్డ అంటూ ఉంటాం. ఇది 9 సంవత్సరాల నుండి మా ఇంటి దగ్గర మేము పెంచుకుంటున్నాము. ఈ కందగడ్డ అనేది ప్రతి సంవత్సరము శివరాత్రికి 1 రోజు లేదా 2 రోజుల ముందు భూమిలో నుండి మేము బయటకు తీస్తాం. ఎందుకంటే ఇవి శివరాత్రికి ముందు తీస్తేనే అప్పటి వరకు కాయలు అనేవి కొంచెం పెద్ద సైజులో ఉంటవి. ప్లస్ అట్లాగే శివరాత్రి రోజున దేవుడికి కూడా సమర్పించవచ్చు అనే ఉద్దేశంతో మేము శివరాత్రికి ముందు రోజు లేదా 2 రోజుల ముందు తీస్తూ ఉంటాం. ఈసారి అయితే కేవలం వీడియో కోసం 2 రోజుల ముందే తీస్తున్నా. వీడియో చేయడం కోసం మాత్రమే నేను తీస్తున్నా. ప్రతి సంవత్సరం అక్క వాళ్ళు తీస్తూ ఉంటారు. కందగడ్డలు అనేవి ఈసారి మా ఇంటి దగ్గర చాలా చిన్న సైజులో ఉన్నవి. ఎందుకంటే వాటికి వాటర్ ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే కందగడ్డ అనేది పెద్దగా అవ్వాలి అంటే కనుక మట్టి టైట్గా ఉండకుండా కొంచెం లూజ్గా ఉండాలి. ఇది చూడండి, వంకర టింకరగా భలే ఉంది కదా. చూడండి, ఇసుకలో కందగడ్డ అని చెప్పాను కదా అండి. నేను ఇసుకనే పక్కకి నెట్టేస్తున్నా. అది మీకు అర్థమవుతున్నట్టుంది వీడియోలో. కేవలం ఇసుకలో మాత్రమే అది కాసిందండి. ఇది కూడా ఇసుకలోనే నేను అది తీగ ఉంది కదా, ఇసుక పైన తీగని పక్కకు అనేసి నేను మట్టిలో కందగడ్డలు తీద్దామనే ఉద్దేశంతో తీగని పక్కకు అనేసరికి నాకు ఇసుకలో కందగడ్డలు కనిపించినవి. సో ఇవి కూడా ఇక్కడ కూడా బాగానే ఉన్నాయేమో అనేసి నేను అది తీస్తూ ఉంటే చాలా కందగడ్డలు వెళ్ళినాయి. ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం నేను కందగడ్డలు తీస్తూ ఉంటే మా వాళ్ళు సేమ్ పందికొక్కు తీస్తున్నట్టు తీస్తున్నావు అనేసి అన్నారు. ఇసుకలో కందగడ్డ తీస్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి. ఇది కూడా ఇసుకలోనే కందగడ్డ. అసలు నాకు వింత అనిపించింది ఏంటంటే ఇసుకలో కూడా ఇన్ని కందగడ్డలా అనేసి అనుకున్నా. నిజంగా చెప్తున్నా, ఇసుకలో కందగడ్డ కాస్తుంది అనేసి నాకు అస్సలు తెలియదండి. కాకపోతే కొత్తగా ఏదైనా నేను మొక్క నాటాలి అనుకుంటే కనుక అందులో కొంచెం ఇసుక వేసి మొక్క నాటేదాన్ని. ఎందుకు అంటే ఇసుక వేయడం వల్ల మొక్క అనేది తొందరగా నాటుకుంటుంది అనేది నా ఒపీనియన్. ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఉంటున్నా, బాయ్ బాయ్.